వామనమూర్తిగా వచ్చిన పుట్టి పుట్టగానే పెరిగి పెద్దవాడైపోయి ఉపనయనం చేసుకునే వయస్సు వచ్చేసింది. ఆ బలిచక్రవర్తి యజ్ఞవాటికకి వెళ్ళిపోయారు. ఈవిడ అనుభవించినట్టు, యశోదమ్మ అనుభవించినట్టు ఎవ్వరూ అనుభవించలేదు ప్రపంచం. ఇన్ని అనుభవించిందండి మహాతల్లి. నిజంగా ఆవిడ అదృష్టమే అదృష్టం. ఒరే పాలు తాగరా అందొక రోజున. నేను తాగను అన్నాడు. ఒరే నేను చెప్తున్నాను, నువ్వు జుట్టు బాగా పెరగాలంటూ ఉంటావు కదా, ఎవరైనా సరే పిల్లలు పాలు బాగా తాగితే వాళ్ళ జుట్టు పెరుగుతుంది అని చెప్పి అలా వెళ్ళింది. ఆయన బలరాముడికి కూడా ఉంచకుండా పాలన్నీ తాగేసి, అమ్మా నా జుట్టు పెరగలేదే అని జుట్టు పట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్ళాడు, యశోద దగ్గరికి. ఇది చూసి దేవతలు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఏమీ అదృష్టం రాయి యశోదది నిజంగాను అని. అంతటి ఆనందం అనుభవించింది ఆవిడ. నాకు భాగవతంలో అన్నిటికన్నా నా మనస్సుకి హత్తుకుపోయిన పద్యం, చిన్న పద్యం ఒకటి ఉంటుంది. నాకు ఆ పద్యం అస్తమానం జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. రాత్రివేళ కొడుకుని కూర్చోపెట్టుకుని, పూర్వం బాగా చీకటి పడకముందే పిల్లలకు అన్నం పెట్టేస్తుండేవారు. యశోదమ్మ కూడా పిల్లాడికి వెన్న ముద్దలు పెట్టి ఆ పెరుగుతో కలిపిన అన్నం పెడుతోంది. పెడుతుంటే కృష్ణ పరమాత్మ ఇలా నోరు మూసేసి ఇలా పెడుతుంటే ఇలా ఇలా తిప్పేస్తున్నాడు మూతి. పెట్టింది ఇలా నోరు నొక్కేసి మొత్తానికి నోరు తెరిచో ముద్ద నోట్లో పెడితే అని కూర్చునేవాడు. నవిలేవాడు కాదు, నవ్వులు అని ఇలా కొడితే అనేవాడు, అలా ఊరుకునేవాడు. విసుగు వచ్చేసి ఆవిడికి, అవునులే నేను వెన్న ముద్దలు పెడితే పెరుగు ముద్దలు పెడితే ఎందుకు తింటావు? కాసేపు ఆగిన తర్వాత అమ్మా మాధవ కబలం తల్లి అంటూ ముష్టి వాళ్ళు వస్తారు. నిన్ను తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెద్ద భిక్షాపాత్ర ఉంటుంది, అందులో పడేస్తారు. వాళ్ళు మూత పెట్టేస్తారు. మూత పెట్టేసి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి ఇల్లు వాకిలి ఉండవుగా. వాళ్ళు ఊరు బయట పెద్ద చెట్టు కింద కూర్చుంటారు. కూర్చుని రాత్రివేళ మూత తీస్తారు. అప్పుడు నీకు ఆకలేస్తుంది. అప్పుడు అమ్మా ఆకలేస్తుందమ్మా ఏమన్నా పెట్టమ్మా అంటే వాళ్ళు పెడతారా? వాళ్ళే తీసుకొచ్చింది తింటుంటారు. అప్పుడు నీకు అమ్మ విలువేమిటో తెలుస్తుంది. అది ఇలా అనేటప్పటికీ వీధిలో ఎవడో వచ్చి అమ్మా మాధవ కబలం తల్లి అన్నాడు. అనేటప్పటికీ అయ్యో పాపం ఎవరో ఆకలితో ఉన్నాడు కదా అని ఆవిడ కబలాన్ని పట్టుకెళ్ళి వేద్దామని వెడుతోంది. ఎంత భయం నటించాడంటే ఆ రోజున పరిగెత్తుకొచ్చేసి వెనక నుంచి అమ్మ కాళ్ళు రెండు కౌగిలించేసుకుని ముఖం తీసుకెళ్లి అమ్మ రెండు తొడల మధ్యలో దూర్చేసి, అమ్మా నన్ను భిక్షులకి వేసేయకమ్మా, నన్ను మా ముష్టి వాళ్ళ పాత్రలో పడైకమ్మా, నేను అన్నం తింటానమ్మా, ఇంకెప్పుడు అల్లరి చేయనమ్మా, నన్ను నమ్మమ్మా అంటుంటే, ఇంత యశోద నిన్ను పడేస్తానరా నాన్న, లేక పుట్టినవాడివి అని ఎత్తుకొని ముద్దు పెట్టుకుని అక్కడ పెట్టి తీసుకెళ్లి వాడికి మాధవ కబలం వేసి లోపలికి వచ్చిన తర్వాత అమ్మ తన్ని ఎక్కడ భిక్షుల పాత్రలో వేసేస్తుందో అన్నట్టుగా, ఇంకా చాలు ఏమిట్రా తినేయడం, నీ కడుపు నిండిపోయింది, భయంతో తింటున్నావు, ఇంకా చాలులే అని శ్రీరామరక్ష వెయ్యేళ్ళైదో తనమని నీళ్లు తిప్పి ఆ నోట్లో ఆ మూతి కడిగేసి ఆ చెయ్యి కడిగేసి పంపించేస్తే అమ్మ నిద్ర పట్టేస్తే ఎక్కడ తన్ని భిక్షులకి ఇచ్చేస్తుందో అన్నట్టుగా బిక్కుమంటూ ఇలా నిద్రపోయినట్టు ఇలా అమ్మని చూస్తున్నట్టు నటిస్తున్న కృష్ణుణ్ణి చూసుకుని పొంగిపోయింది ఆవిడ. భిక్షులు ఒత్తురు ఏడ్చిన భిక్షాపాత్రమున వేయిచి బెగడించి నినున్ శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లి కనియు భీతిల్లు నృపా. ఆవిడ అంటుంది కుంతీదేవి, ఏం భయం నటించావయ్యా కృష్ణ, నీ భయాన్ని చూస్తే భయానికి భయం వేసిందండి. అంత భయాన్ని నటించాడు మహానుభావుడు. యశోద అనుభవించినటువంటి ఆనందం అనుభవించిన వాళ్ళు ఎవరున్నారండి లోకంలో? ఎంతటి పరమాత్మ! వెంకటాచలాది క్షేత్రాల్లో స్వామికి అభిషేకం చేసేటప్పుడు ఎక్కడ స్వామికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆ పాత్రలో ఉన్నటువంటి అభిషేక ద్రవ్యాలకు తగులుతాయోనని వాళ్లే మంత్రోచ్చారణ కూడా చేస్తే మంత్రోచ్చారణ చేసేటప్పుడు లాలాజల బిందువులు పడతాయేమోనని మంత్రభాగం చెప్పడానికి వేరే ఉండి వాళ్ళు వస్త్రం ఇలా కట్టేసుకుని తలమించి నోరు కనపడకుండా ఇలా కట్టేసుకుని ముక్కు దగ్గర నుంచి కట్టేసుకుని పాత్రలు పట్టుకుని స్వామికి అభిషేకం చేస్తున్నారు. అంతలా అభిషేకం చేయబడేవాడు యజ్ఞభోక్త, యజ్ఞభుక్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని స్తోత్రం చేయబడినటువంటి వాడు. ఒక ఏమీ తెలియనటువంటి ఒక గోపకాంత తూ కృతం పతునః, నీకు దిష్టి తగిలిందిరా,
నువ్వు శంభో అని పిలవడం ఏమిటి, నువ్వేమో దేవేంద్రుణ్ణి పిలవడం ఏమిటి, నువ్వు కుబేరుణ్ణి పిలవడం ఏమిటి, పిల్లాడా నువ్వు నిద్దట్లో కలవరించావు, నువ్వు ప్రాకృత బాలుడివి, నీకు అలా అనగలిగినంత అధికారం లేదు అని ఆయన పరాత్పరుడని తెలుసుకోలేక ఆ పిల్లవాడికి తూతూ శబ్దం చేస్తూ ఆయనకి రక్ష పెడితే ఆ రక్షని ఎంతో పొంగిపోయి దాన్ని స్వీకరించినటువంటి కృష్ణుడి యొక్క సౌలభ్యాన్ని మనస్సులో ఊహించి ఆనందించి రమించి ఆ పొంగు లోపల పట్టక, ఈశ్వర నీ కృప కన్నా ఆవిడ చేసిన తూతూ శబ్దాన్ని స్వీకరించినటువంటి నీ కారుణ్యము నా మనస్సులో పొంగిపోతోంది, నిన్నడగను ఆ తూతూ శబ్దము చేత పెట్టబడిన రక్ష మాకు కూడా రక్ష కల్పించుగాక. ఎంత అదృష్టాన్ని పొందిందయా యశోద. ఇదే ప్రశ్న శుకుడు వేశాడు. పరీక్షిత్తు భాగవతం చెప్తుంటే అబ్బబ్బబ్బా ఇది చెప్పేస్తున్నారు చాలా బాగుంది కానండి, ఒక్క మాట అడుగుతాను ఒకసారి ఆగండి అయ్యా. ఈ జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచే ఈ యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. లోకాల్ని రక్షించేటటువంటి వాడిని నందుడు పోషించడమా అన్నం పెట్టి? ఆయనేమో కర్ర పట్టుకుని చెప్పులేసుకుని వస్తుంటే అమ్మో నాన్నగారు వస్తున్నారని భయపడిపోయి ఓ గోడ పక్కకి వెళ్ళిపోయి పిల్లిలా వచ్చి నాన్నగారండి కర్ర ఇలా ఇచ్చేయండి అని కర్ర తీసుకుని నాన్నగారి చెప్పులు తీసి పక్కన పెట్టేసి అమ్మ దగ్గరికి వెళ్ళి ఎంతో నిశ్శబ్దంగా అల్లరి చెయ్యని వాళ్ళ కూర్చుని ఆవిడ స్తన్యంలోంచి స్రవించేటటువంటి పాలు తాగి వికారములు లేనివాడు వికారములు పొందడమా, పెరగడం తరగడమా? ఏమాశ్చర్యం! ఈ పుణ్యం యశోదకి ఎలా వచ్చిందని అడిగారు. ఇలా ఎందుకు ఇలా ఏం పొందింది అని అడగడానికి ప్రధానమైన హేతు ఏమిటో తెలుసా అండి? లోకంలో ఎవరం పూజ చేసినా ఓ మాట చెప్తాం, నీ వలన మాకు రక్షణ రావాలని అడుగుతాం. యశోద యొక్క గొప్పతనం ఏమిటంటే ఆవిడ ఎప్పుడూ శ్రీమన్నారాయణుడికి రక్షలు పెట్టింది. భాగవతంలో పూతనా సంహారం జరిగిపోయినప్పుడు పెద్ద శరీరం పడిపోయింది నేల మీద. పడిపోతే దాని మీద పొరలాడుతూ ఆడుకుంటున్నాడు ఏడుస్తున్నట్టుగా నటిస్తూ. నేలంగూలిన మేటి పెన్నురముపై నిర్భీతి క్రీడించునో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుతున్ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా పండ్రెండు నామంబులన్. ఆ పూతనా శరీరం మీద పడిపోయిన చిన్ని కృష్ణుడిని తీసుకుని యశోద ఒక ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు తోక కృష్ణుడి చుట్టూ తిప్పుతూ గోవిందుడిని కంఠమును రక్షించుగాక, శంకరుడిని శిరస్సు రక్షించుగాక, కేశవుడిని హృదయమును రక్షించుగాక, ఏదో మాధవుడిని పాదములు రక్షించుగాక అని 12 నామాలతో ఆయన నామాలతో ఆయన శరీరానికి రక్ష పెట్టి ఆవు తోక ఆయన చుట్టూ తిప్పి ఆవు పేడ తీసి ఆయన ఒంటికి రాస్తే తానే పూతనా సంహారం చేశానన్న విషయాన్ని బయటికి ప్రకటింపచేయకుండా చాలా శైశవములో ఉన్నటువంటి ఒక పిల్లవాడు అమ్మ చేత రక్షణ పొందుతున్నట్టుగా నటిస్తూ యశోదయందు ఇటువంటి జ్ఞానము ప్రసరించకుండా నిరోధించి యశోద చేత రక్ష పెట్టించుకుని మురిసిపోయి అమ్మ చేతి రక్ష ఎలా ఉంటుందో తను మొట్టమొదటిసారి చూసి పొంగిపోయి అందరికీ రక్షణనిచ్చేవాడు, రక్షణ కోసము పూతనా సంహారము చేసిన వాడు తాను అమ్మ చేత రక్షణ పొందడం అంటే, రక్ష పెట్టించుకోవడం అంటే ఎంత సౌశీల్యం, ఎంత సౌలభ్యమయ్యా కృష్ణానిది. ఇలా ఏ అవతారంలో కనపడింది? అమ్మ చేత ఇన్ని మాటలు రక్ష పెట్టించుకున్నావా? ఏమిటి ఆవిడ అదృష్టం యశోదది. ఇది విలాసుకుడి యొక్క ఆర్తి కూడా. తూతూ కృతం పాతునః, అది మమ్మల్ని రక్షించాలి. దానికి ఒక్కటే కారణం. పూర్వకాలంలో వసువుల యందు ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన పేరు ద్రోణుడు, ఆయన భార్య పేరు ధర. ఈ ధరాద్రోణులిద్దరిని బ్రహ్మగారు పిలిచి ఇప్పుడు కంస సంహారం కోసమని పరమాత్మ కృష్ణావతార స్వీకారం చేస్తున్నారు. ఆయనతో పాటు అందరూ వెళ్ళాలి, కాబట్టి నువ్వు కూడా బయలుదేరి వెళ్ళవలసినది అన్నారు. అంటే వాళ్ళన్నారు మేము వెడతాం, కానీ మిగిలిన వాళ్ళందరూ కృష్ణుడికి ఉపకరిస్తారు. రాక్షస సంహారంలో కృష్ణుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు, ఆయన చేత రక్షింపబడుతూ ఉపకారం చేస్తారంతే. రాముడి రక్షణ లేకుండా వానరులు మాత్రం యుద్ధం చేయగలరండి? అలా ఆయన చేత రక్షింపబడతారు. కానీ మాకు ఒక వరం కావాలి, మేము కూడా పుడతాం భూమండలంలో, కానీ మాకు ఏ వరం కావాలో తెలుసా? మేము నిరంతరము విష్ణువుని సేవించుకోగలగాలి. అందరిలా కాకుండా మేము విష్ణువుని రక్షించుకోవాలి, మేమే ఆయన్ని రక్షించుకోవాలన్న చాలా గొప్ప భక్తి మాకు కలగాలి. అటువంటి వరం ఇస్తే మేము వెడతాం భూలోకానికి అన్నారు.
అంటే ఆయన అన్నాడు, తప్పకుండా మీరిద్దరూ వెళ్ళండి, భూమండలం మీద మీరిద్దరూ నంద యశోదలుగా జన్మిస్తారు అన్నారు. అందుకని నంద యశోదలుగా ఆ ధరాద్రోణులే జన్మించారు. వారికి పట్టినటువంటి అదృష్టమే నిరంతరము భగవంతుడికి కూడా మంగళాశాసనము కల్పించగలిగినటువంటి అదృష్టము. కాబట్టి ఈశ్వరుడికి రక్ష పెట్టడం అంటే అందరూ పెట్టగలరా? ఈశ్వరుడు మనని రక్షిస్తాడండి అంటాం. సాధారణంగా మనం ఏమంటామంటే భగవంతుణ్ణి మనం రక్షించడం ఏంటండి, ఆయనే రక్షించుకుంటాడు. ఈ తేలిక భావనే మన యొక్క పూజని కూడా పాడు చేసేస్తుంది. మనం తొందరగా నైవేద్యం ఎందుకు పెట్టేస్తాం? ఆయన తింటాడు ఏంటండి మనం పెట్టే పదార్థాలన్నీ, తిన్న మనలా అరగంట సేపు తింటాడు ఏంటండి, అలా చూసాడంటే చాలు గుడుక్కుని మింగేస్తాడు. అంతేకాని మనలా ఇలా ఒక్కొక్కటి కలుపుకు తింటాడేంటి, కాబట్టి నైవేద్యం అక్కర్లేదు. పరమాత్మకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో, మనకేం పట్టింపు లేదు. ఎందుచేతనంటే ఆయన ఈశ్వరుడు, ఆయన సర్వజగన్నియామకుడు. కానీ భక్తి యందు అలా ఉండమని చెప్పలేదు. భక్తి యందు మీరు కూడా ఈశ్వరుడు గురించి పరితపించేటటువంటి భక్తికే ఈశ్వరుడు ఎక్కువ సంతోషిస్తాడు. అందుకే చూడండి, తిన్నడు పొందిన అదృష్టాన్ని, యశోద పొందిన అదృష్టాన్ని, భీముడు పొందిన అదృష్టాన్ని, భీముడంటే నా ఉద్దేశం పాండవులలో భీముడు కాడు, వెంకటాచల మహాత్యంలో భీముడు, ఒక తమాలిని పొందినటువంటి అదృష్టాన్ని మిగిలినటువంటి వాళ్ళు అలా పొందినట్టుగా మీకు కనపడదు. లేకపోతే ఒక అనంతాచార్యులు వారు పొందినటువంటి అదృష్టాన్ని, ఒక త్యాగరాజు గారు పొందినటువంటి అదృష్టాన్ని, త్యాగరాజు గారిని తరువుకొచ్చిన దొంగలు పొందినటువంటి అదృష్టాన్ని, తులసీదాసు గారింటికి కన్నం వేసిన దొంగలు పొందిన అదృష్టాన్ని, ఒక తానీషా పొందిన అదృష్టాన్ని మీకు మిగిలినటువంటి వాళ్ళు పొందినట్లు కనపడదు. ఈశ్వరుడు కూడా మా చేత రక్షింపబడాలని ఎవరు తాపత్రయపడ్డారో అలాంటి వాళ్ళ యందు ఈశ్వరుడు మిక్కుటమైన ప్రీతిని పొంది ఉంటాడు. అందుకని ఆ యశోదకి ఆ నందుడికి అటువంటి అదృష్టం కలిగింది. ఏకంగా ఈశ్వరుడు సభలోకి ఇతర దేవతల్ని పిలుస్తుండగా వినగలిగినటువంటి అదృష్టాన్ని, అంటే పరాత్పరుడు యొక్క సభలోకి ఇతర దేవతల్ని పిలుస్తుండగా యశోద వినగలిగింది. మీరొక్కటి ఆలోచించండి, వాళ్ళందరూ అప్పుడు అక్కడ ఉన్నారా లేదా? ఉండి తీరారు. ఎందుకు ఉన్నారు అంటే అక్కడ పరమాత్మ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎవరు వచ్చారు? శంభో. మొట్టమొదటి మాట శంభో అంటే శివసహస్రంలో వ్యాఖ్యానం చేశారు. కేవలము సుఖమును కలిగించువాడు కాడు, బాహ్యమునందు సుఖమిచ్చి అనుభవింపచేసి ఈ సుఖము కాదు, నిజమైన సుఖము పరమాత్మ యొక్క ఆనందమే అన్న వైరాగ్య భావనని కూడా కల్పించిన వాడెవడో వాడు శంభో. కాబట్టి శంభో స్వాగతమాన్యతామితితో అక్కడికి శంభు రూపంలో పరమాత్మ వచ్చారు, చతుర్ముఖ బ్రహ్మ వచ్చారు, సుబ్రహ్మణ్యుడు వచ్చాడు, కుబేరుడు వచ్చాడు, ఇంతమంది ఆ ఇంట్లోకి వచ్చారు. వచ్చిన తరువాత మొట్టమొదట వాళ్ళు చూసే సన్నివేశం ఏమిటి? యశోదాదేవి గబగబా వచ్చి తూ అంటూ రక్ష పెట్టడం. ఇప్పుడు వాళ్ళందరూ చూసి ఏమిటి స్వామి అలా తూ అని రక్ష పెడుతోంది మీకు అంటే, ఈ అవతారంలో ఇదే సౌలభ్యం. నేను ఆవిడ చేత తూ అంటూ రక్ష పెట్టించుకోవడం నాకు ఎంత ఇష్టమో తెలుసా, అందుకని నేను ఇలా పెట్టించుకున్నాను. ఏమిటంత ఆశ్చర్యంగా అడుగుతారు పరమేశ్వర, మీరు ఆనాడు తిన్నడి యొక్క అభిషేకాన్ని స్వీకరించాలా, అలా ఇవ్వాల నేను యశోద యొక్క రక్ష స్వీకరిస్తున్నాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఉండి ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఏమి చిత్రం ఈ సన్నివేశం అని చెప్పి ఆ కుబేరుడు సుబ్రహ్మణ్యుడు వాళ్ళు చూసి, చతుర్ముఖ బ్రహ్మగారు చూసి పొంగిపోయి 4 తలలు ఆడించి ఉండడు ఆ రోజున బ్రహ్మగారు. ఇన్ని విశేషాలు జరిగినటువంటి ఇల్లు ఏ ఇల్లు అయింది? యశోద యొక్క ఇల్లు అయింది. యశోద యొక్క ఇల్లు ఇలా అవడానికి ఏది కారణం? భగవంతుని యందు నిరతిశయమైనటువంటి ప్రీతి, భక్తి. ఆ భక్తి అటువంటి సన్నివేశాన్ని ఆవిష్కరింపగలిగింది. కాబట్టి అది మమ్ములను రక్షించుగాక అని ఒక నాటకీయమైనటువంటి సన్నివేశాన్ని తీసుకొస్తూ అందులో లీలాశుకుడు పడుకున్నటువంటి కృష్ణ పరమాత్మ చేసినటువంటి ఆ పలవరింత, ఆ యశోద పరుగెత్తుకొచ్చి పెట్టినటువంటి రక్ష, వీటిని తాననుభవించి మన చేత శాబ్దికమైన ప్రయోగంతో అనుభవింపచేసి అది నహ మమ్ములను రక్షించుగాక అని మనకి ఆయన రక్ష పెట్టారు. లీలాశుకుడు మనకి రక్ష పెట్టాడు. అది విచిత్రం. ఎంతటి
ఔదార్య బుద్ధి కలిగినటువంటి వారో చూడండి. అది భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణం. అంతేకాని నేను రక్షింపబడదనుగాక అని కూడా ఆయన అనలేదు. మమ్ములను రక్షించుగాక అన్నాడు. అంత అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఆ శ్లోకంలో లీలాశకుడు పొందాడు. వేరొక శ్లోకం అన్నప్పుడల్లా మీరు ఒక విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోండి. ఒక శ్లోకము అన్నప్పుడల్లా లీలాశుకుడు పొందినటువంటి అనుభవము. ఆయన నిరంతరము ధ్యానమగ్నుడై ఆయన మనస్సు ఎప్పుడూ కృష్ణుని యందు రమిస్తూ ఉంటుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ పొంగిపోయి ఆయనకి ఒక్కొక్క లీలని ఆయనకి దర్శనం చేయించారు. ఆయన తాను పొంది ఊరుకోకుండా అది అందరికీ అందాలని దాన్ని శబ్ద చిత్రంగా గీసి శ్లోకంగా మనకిచ్చారు. ఒకానొక నాడు కృష్ణ పరమాత్మ ఒక వీధిలో నడిచి వెళ్ళిపోతున్నారు. ఈ శ్లోకాన్ని మీరు ఇవాళ ఇలా అర్థం చేసుకోండి చాలు. రేపటి రోజున దీని వెనకాతల ఉన్న తాత్వికమైన రహస్యాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. అలా వెళ్ళిపోతూ ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. అక్కడ ఆయన గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, అలా అనుకుంటే వచ్చిన నష్టమేం లేదు. ఆయనకి ఒక స్నేహితురాలైన ఒక ఆడపిల్ల ఆ ఇంట్లో ఉంది. ఆయన వెళ్ళి ఆ తలుపు కొట్టి పేరు పెట్టి పిలవడం. ఎందుకు పిలవడో తెలుసా అండి? పేరు పెట్టి పిలిచాడు అనుకోండి లోపల ఉన్న అమ్మాయిని. వాళ్ళ నాన్నగారు ఉంటే ఏమా ఏంటి ఇలా వచ్చావు అన్నారు అనుకోండి, మళ్ళీ నిన్నట్లాగా నిన్న చెప్పాను చూడండి, ఎందుకు వచ్చాను మన్మందిరా శంకయా, మళ్ళీ ఏవో మొదలెట్టాలి. అందుకని ఈసారి ఏం చేశాడంటే, మనం లోపలికి వెళ్ళడం ఎందుకు, తలుపు చప్పుడు చేస్తే ఆ అమ్మాయి పలికింది అనుకోండి, అప్పుడు చెప్పచ్చు తను ఎవరో అనుకున్నాడు. అనుకుని చెయ్యి పెట్టి తలుపు మీద కొట్టాడు. కొడితే లోపలున్న ఆవిడ చాలా చమత్కారి. ఆవిడ వింది. ఈ చప్పుడు మనవాడిదే, వచ్చాడనమాట, తలుపు కొడుతున్నాడు అనుకుంది. ఆవిడంది లోపల నుంచి, అంగుళ్యా కక్కవాటం ప్రహరతి అంది. ఎవరయా ఇంటి తలుపుని కొడుతున్న వాళ్ళు అంది. అంటే ఈయనన్నాడు బయటి నుంచి, కుటిలే మాధవ అన్నాడు. కుటిలే అంటే రెండు అర్థాలని చెప్పవచ్చు. కుటిలే అంటే వంకర స్వభావము కలది అని ఒకటి, ఏదో ఆట పట్టించాలని చెప్పి కుటిలే అన్నాడు. కాదు, చాలా అందమైనటువంటి నొక్కుల జుత్తున్న వారిని కూడా కుటిలే అని పిలవడం ఒక సాంప్రదాయం ఉంది. కాబట్టి కుటిలే మాధవ అన్నాడు. నేను మాధవుడను అన్నాడు. ఆవిడ ఓహో తలుపు కొట్టి పట్టపగలొచ్చి కుటిలే మాధవ అంటున్నాడు. ఈయన్ని ఆట పట్టించాలనుకుంది ఆవిడ. అనుకుని ఆవిడంది, ఓహో మాధవుడు. ఆవిడికి తెలిసి వచ్చినవాడు మాధవుడు అంటే కృష్ణుడు వచ్చాడని. ఆవిడంది, కిం వసంతో అంది. ఇది మరీ పెద్ద పిడుగుపాటు ఎందుకో తెలుసా అండి? కృష్ణుడికి తనే వెళ్ళి అలా తలుపు కొడుతుంటానని ఒక నమ్మకం. ఇప్పుడు ఆవిడంది, ఓహో వసంతుడివా అంది. రెండు రకాల పిడుగుపడింది ఆయనకి. అంటే ఆయన కూడా వస్తుంటాడా, నేనే వస్తుంటాననుకున్నాను ఇలా సంతోషంగా ఈవిడితో మాట్లాడడానికి, ఈవిడితో గడపడానికి. ఇప్పుడు కిం వసంతో, వసంతుడివా అంటుంది ఏమిటి, ఆయన వస్తుంటాడేమిటి ఇక్కడికి అని ఆయనకు అనుమానం వచ్చింది. ఆవిడెందుకంది? ఆవిడ అండంలో ఇంకో రహస్యం ఉంది. ఆవిడ అంత చౌకబారుగా ఆవిడ మాట్లాడలేదు, అంత చౌకబారిగా కృష్ణుడు అర్థం చేసుకోలేదు. కానీ ఆ నాటకీయ సన్నివేశమునందు మీరు అలా అనుకుంటే దోషం లేదు. ఆయన ఏమన్నాడు, మాధవ అన్నాడు. అంటే ఆయనకు ఒక గొప్ప సంతోషం. ఏమిటి మాధవ అంటే? రెండు అర్థాలు. మాధవ అంటే మా అంటే లక్ష్మీదేవి, సమస్త లోకములకు జనని. ధవుడు అంటే భర్త. నేను లక్ష్మీదేవి భర్తని కాదు. అక్కడ కావలసింది అది కాదు. ఒక ప్రియురాలి దగ్గరికి వెళ్ళి నేను ఫలానా ఆవిడ భర్తని అంటే చాదలబా అంటుంది. ఆ స్టేటస్ లో మాట్లాడకూడదు కదా. అందుకని నీ యందు చాలా ప్రేమ ఉన్నవాణ్ణి అని చెప్పుకోవాలి. అందుకని నీ యందు ప్రేమ ఉన్నవాణ్ణి అని చెప్పడానికి, నీ మధువు కడుపు నిండా నింపుకున్నవాణ్ణి అంటే తేనెలూరేటంతటి ప్రేమ నీ యందు పెట్టుకున్నవాణ్ణి అని చెప్పడానికి ఆయన మాధవ అన్నాడు. అంటే భగవంతునికి ఉన్నటువంటి నామాలలో ఒక నామాన్ని వేశాడు. సాధారణంగా ఎవరైనా మాధవ అంటే తలుపు తీయకుండా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? లక్ష్మీదేవి భర్త వచ్చినవాడు. మాధవుడు వచ్చాడు అనుకోండి మీ ఇంటికి, లక్ష్మి కూడా వచ్చేస్తుంది అంతే. ఎందుకని ఆవిడకు బిరుదుంది, నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే
ఆయన వెనకాతల ఆవిడ కూడా లోపలికి వస్తుంది. కాబట్టి మాధవుణ్ణి వచ్చాను అన్నాడు అనుకోండి, వెంటనే తలుపు తీయాలి. ఇప్పుడు ఆవిడ మాధవ అంటే ఆవిడ ఏం తలుపు తీయలేదు. ఆవిడ చాలా చమత్కారి, చాలా తెలివైంది. ఇందులో మీరు ఒక్క విషయం గమనించాలి. తలుపు కొట్టేవాడికి ఎవరు మీరు అన్నప్పుడు మనం ఎలా చెప్దాం, మనం ఎవరింటికి ఎడుతున్నాం, తలుపు ఎందుకు కొడుతున్నాం, మనం ఎందుకు పేరు పెట్టి పిలవట్లేదు, దీనికి అంతటికీ మనసులో తయారవడానికి కొంత కాలం ఉంది. అతను మనసులో సిద్ధపడి వచ్చి తలుపు కొట్టి మాట్లాడుతున్నాడు. కానీ లోపలున్నావిడికి అలా సిద్ధపడ్డానికి ఏం కాలం లేదు. ఎందుచేతంటే తలుపు చప్పుడు వినపడగానే ఎవరండి అంది. మాధవ అంటే సంతోషంగా తలుపు తీసేయాలి. కానీ ఆవిడ అలా తీయలేదు. ఆవిడ ఎంత చమత్కారో చూడండి. వెంటనే చెప్తోంది ఆవిడంది కిం వసంతో, ఓహో నువ్వు వసంతుడివా అంది. వసంతుడివా అనడానికి ఒక కారణం ఉంది. మాధవ మాసము చైత్ర వైశాఖ మాసములలో మనం చైత్రమాసాన్ని వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు, చైత్రమాసాన్ని మధుమాసము అని పిలుస్తారు. ఈ రెండు మాసముల యందు వసంత ఋతువు ఉంటుంది. వసంత ఋతువు ఉన్న కాలమునందు పువ్వుల యందు మధువు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చైత్ర శ్రీమాన్ ఇయం మాసః పుణ్యః పుష్పిత కాననః యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు దశరథుడు అయోధ్యకాండలో. ఇది చాలా పుణ్యప్రదమైన కాలం, అరణ్యాలన్నీ పుష్పించి ఉంటాయంటాడు. ఆ వసంత ఋతువులో పువ్వుల యందు మధువు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ వచ్చినటువంటి వాడివి నేను మాధవ అన్నాడు కృష్ణుడు. కిం వసంతో అంటే వసంత ఋతువు యొక్క అధిష్టాన దైవమైనటువంటి వసంతుడు వచ్చావా నువ్వు అంది ఆవిడే. కుటిలే మాధవ కిం వసంతో అంది. అయ్యో బాబు ఇదేమిట్రా కిం వసంతో అంటుంది ఏమిటి, ఇప్పుడు ఏం చెప్పాలి పేరు? ఆయన కాసేపు ఆలోచించాడు. ఆలోచించి నో చక్రీ అన్నాడు. కాదు వసంతుడు అంటారేమిటి, నేను వసంతుణ్ణి కాను, నేను చక్రీ, నేను చక్రం పట్టుకునేవాడిని వచ్చానన్నాడు. ఆవిడంది ఓహో కిం కులాలో, కుండలు చేసే కుమ్మరివాడు వచ్చావా? కుమ్మరివాడు కూడా చక్రం మీద ఎప్పుడూ తిప్పుతూ మట్టితో కుండలు చేస్తుంటాడు. అందుని ప్యాట్ కేమ్ ది రిప్లై అంటారు ఇంగ్లీష్ లో. ఆవిడేం తడబడలేదు. ఆవిడంది కిం కులాలో, ఓహో కుండలు చేసేవాడు వచ్చావా అయితే. అయ్యి బాబు ఇదేమిట్రా ఇలా అంటుంది నన్ను బొత్తిగాను అనుకున్నాడు ఆయన. ఏం చెప్పాలి వీడికి ఆలోచించాడు. ఆలోచించి ఇలా చెప్పకూడదు, ఇంకేదైనా బాగా ఈ మాట అర్థమయ్యేటటువంటి పేరు చెప్తాననుకున్నాడు. అనుకుని ఒక్క క్షణం ఆలోచించి నహి ధరణీధర, ఈ భూమినంతటిని మోసేటటువంటి వాడిని అన్నాడు. ఆవిడంది లోపల నుంచి ఓహో కిం ద్విజిహ్వః, 2 నాలుకలు ఉన్నవాడి వచ్చావా అయితే. ఫణీంద్ర, పెద్ద పాము వచ్చిందనమాట మా ఇంటికి అంది. మరి భూమిని మోసేవాడు ఆదిశేషుడు, ఆదిశేషుడు పాము, పాముకి 2 నాలుకలు ఉంటాయి, 1000 తలకాయలు ఉంటాయి, అందుకని మా ఇంటికి పెద్ద పాము వచ్చిందనమాట అందావిడ. అయ్య బాబు ఇది ఎక్కడ గొడవరా, ఎన్ని పేర్లు చెప్పినా ఇంకో వక్రమైన పేరు పెట్టి పిలుస్తుంది నన్ను. మొత్తానికి ఓహో కృష్ణుడా అని మాత్రం అంటలేదు. ఏం చెప్పడం మళ్ళీ ఆలోచించాడు కాసేపు. ఆలోచించి ఇది చెప్తాను, ఈ మాట గుర్తుపడుతుంది అనుకోవడం. నాహం ఘోరాహిమద్దీ, నేనా కాళీయుణ్ణి బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద పావుని మర్దించాను చూసావా, వాణ్ణొచ్చాను అన్నాడు. ఆవిడంది ఓహో కిమసి ఖగపతి, గరుత్మంతుడు వచ్చాడనమాట మా ఇంటికి. పావుల్ని వేటాడుతుంటాడు కదా, మర్దిస్తుంటాడు. గరుత్మంతుడు వచ్చావా అయితే అంది. ఇది ఎక్కడికి గొడవ వచ్చపడిందిరా, ఎన్ని పేర్లు చెప్పినా మళ్ళీ ఇంకో పేరేదో చెప్తుంది. లేదు ఈ మాట గుర్తుపట్టి తీరాలి, నాకున్న గొప్ప నామాన్ని చెప్పేస్తాను. ఇంకా ఈ నామం చెప్పిన తర్వాత ఇహ తడబడ్డానికి వీల్లేదు, లోకానికి అంతటికీ తెలిసిన నామం నాది, ప్రయోగించేస్తాను బ్రహ్మాస్త్రం అనుకున్నాడు. అనుకుని ఒక్కసారి అన్నాడు, చెప్తున్నాను జాగ్రత్తగా విను, హరిహి అన్నాడు. వచ్చినటువంటి వాణ్ణి నో హరిహి, నువ్వు అనుకున్నటువంటి వాణ్ణి కాను, నేను హరిని వచ్చాను అన్నాడు. ఆవిడంది ఓహో మరి చెప్పమే, కిం కపీంద్ర, పెద్ద కోతి వచ్చిందా మా ఇంటికైతే అంది. హరి అంటే కోతి అని ఒక అర్థం ఉంది, హరీశ్వర అని వాడుతుంటారు సుందరకాండలో వాల్మీకి మహర్షి. కాబట్టి పెద్ద కోతి వచ్చిందా మా ఇంటికి అంది. ఇంకా ఇన్ని మాటలు చెప్తున్నా సరే లోపల నుంచి ప్రతి ఏది చెప్పినా వెంటనే దాన్ని ఇంకో దానికి అన్వయం చెప్పేస్తున్నటువంటి గోపకాంతకి తిరిగి జవాబు చెప్పడం ఎలా చెప్పాలో నేను ఫలానా అని చెప్పుకోవడం చేత కాక ఆఖరికి ఇత్యేవం గోపకన్యా ప్రతివచజిత
పాతునశ్చక్రపాణి, తన పేరు తాను చెప్పుకోవడం చేతకాక ఈ లోపల ఉన్న గోపికకి అసలు ఎలా చెప్తే కృష్ణుడు అంటుంది అని అర్థం కాక చిన్న బుచ్చుకుని గోపిక చేతిలో ఓడిపోయి తలదించుకుని బొటన వేలుతో నేల రాస్తున్న కృష్ణుడు మమ్ము రక్షించుగాక అన్నాడు లీలాశుకుడు. నిజంగా ఆయన ఎలా దర్శనం చేశాడో మహానుభావుడు. కానీ అయితే మీరు ఆ శ్లోకమునకు ప్రయోజనం కేవలం అంతే అనుకుంటే మీరు చిన్న పొరపాటు పడినట్టు. ఎందుచేత అంటే కేవలం అది మంచిదే, ఆ సన్నివేశం మనస్సుని పట్టుకోవడం. మీరు ఏ రూపంగా సన్నివేశాన్ని పట్టుకున్నా మీరు పట్టుకున్నది పరమాత్మని కాబట్టి దాని యొక్క ఫలితము మీ ఎందు ఉంటుంది. ఖచ్చితంగా అది అమృతం అయి తీరుతుంది. లేకపోతే అది కృష్ణకర్ణామృతం ఎందుకు అవుతుందండి? చెవుల్లోంచి వింటున్నప్పుడు అమృతం ఎందుకు అవుతుంది అది? కాబట్టి అది కృష్ణకర్ణామృతమే. ఒక గొప్ప సన్నివేశాన్ని కూడా తీసుకొచ్చి మీ మనస్సుకు అందిస్తున్నారు లీలాశుకుడు. తాను అనుభవించింది మీకు అందించారు. ఇందులో గమ్మత్తు చూడండి. మొట్టమొదటి పేరు పిలిచినప్పుడు ఉన్న విశేషాన్ని మీకు నేను చెప్పాను. అంగుళ్యాః కక్కవాటం ప్రహరతి కుటిలే మాధవ కిం వసంతో అంటే ఆయన అన్నారు నో చక్రీ అన్నాడు. చెప్పినప్పుడు ఆవిడ మాధవుణ్ణి అంటే వసంతుడు అని అన్వయం చేసేసింది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ తనకి తప్ప వేరొకరికి లేనటువంటి ఒక ఆయుధాన్ని గుర్తుగా చెప్పారు. ప్రపంచంలో చక్రం పట్టేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే. సుదర్శన చక్రాన్ని ఇంకెవ్వరూ పట్టరు. ఎన్ని కోట్ల మంది రాక్షసుల కుత్తుకలు కూసినదో ఆ సుదర్శన చక్రం. అటువంటి సుదర్శన చక్రాన్ని ఎప్పుడూ తన వేలుకి ధరించి ఉంటాడు. అటువంటి తన చక్రాన్ని గుర్తుగా చెప్తే గుర్తుపట్టకపోవడం అన్న ప్రశ్న ఉండదు. అందుకని ఆయన అనుకున్నాడు, ఇప్పుడు నన్ను గుర్తుపట్టకపోవడం ఎలా జరుగుతుంది? కాబట్టి చక్రీ అన్నాడు. ఆవిడ ఎంత స్థాయికి కిందకి తీసుకొచ్చిందంటే కిం కులాలో, ఓహో అయితే నువ్వు కుండలు చేసేవాడివా అంది. ఇందులో మీరు ఒక్క విషయం గుర్తు చేసుకుంటూ ఉండండి లోపల మనస్సులో. మనందరం భగవంతుణ్ణి ఎన్ని నామాలో పెట్టి పిలుస్తుంటాం. విష్ణు సహస్రం, విష్ణు అష్టోత్తరం, శివ సహస్రం, శివాష్టోత్తరం, లలితా సహస్రం, లలితాష్టోత్తరం, ఇలా ఎన్ని నామాలో. ఈ నామాలు పెట్టి మీరు పిలిచినప్పుడు పలికేటటువంటి వాడెవరు? ఆ పరమాత్మే. నామమునకు నామికి భేదం లేదు. ఇప్పుడు ఎవరో నాకు అటుపక్క నుంచి కోటేశ్వరారో నువ్వు పెద్ద కేకేశారనుకోండి, నేను గభాలు ఇలా తిరుగుతాను. ఆ పేరుతో నా మనస్సు అంత తాదాత్మ్యతని పొందిపోయింది. నామికి నామమునకు భేదం ఉండదు. కాబట్టి మీరు ఇందులో ఏ నామం పెట్టి పిలిచినా భగవంతుడు పలుకుతున్నాడు. కానీ అటువంటి పరమాత్మ చిత్రం ఏమిటంటే భక్తురాలు తనని పిలవడం కాదు, తన పేర్లు చెప్పుకుంటున్నాడు. ఇవాళ నాకు ఈ పేర్లున్నాయి, ఏ పేరు చెప్తే ఇంకా తాను తప్ప వేరొకడో అలా ఉండడో అలాంటి పేర్లన్నీ ఏరుకుంటున్నాడు తన పేర్లలోంచి. ఏ స్థితికి తీసుకొచ్చిందో చూడండి ఆవిడ. ఇది భక్తురాలి ప్రజ్ఞ. లోపల ఉన్న ఆవిడ్ని మీరు తక్కువగా అంచనా వేయకూడదు. ఎంతటి భక్తురాలో చూడండి. ఆవిడదెంతటి శారదా కటాక్షం. లేకపోతే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వచ్చి ఇంటి ముందు నిలబడితే ఆయన చెప్పుకున్న ప్రతి పేరుని ఆవిడ ఇంకో రకంగా అన్వయం చేసింది. ఆవిడ అపరకాళిదాస్ అయి ఉండాలి. ఆవిడ కూడాను నో చక్రీ అంటే కిం కులాలో. ఇప్పుడు ఆయన అన్నాడు నహి ధరణీధరః, నేను భూమిని మోస్తూ ఉంటాను అన్నాడు. ఆయన భూమిని భరిస్తున్నాడు అని ఎలా చెప్తాడు? ఆదిశేషువు కదా భరిస్తున్నవాడు. సమస్త లోకములు ఆయన యందే ఉన్నవి అని మీకు భాగవతమే చెప్తోంది. ఎందుచేతనంటే ఒకానొకనాడు యశోదాదేవి మన్నేటికి భక్షింతువు మన్నియమములేల మన్నింపవు అన్నయు సకులను చెప్పెదరన్నామ నేల వేరు పదార్థము లేదే. ఎందుకురా మట్టి తింటావు అంటే, అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ దారిమ్మర్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేని మదీయస్య గంధం అఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. అమ్మ నన్ను కొట్టించడానికి ఇలా చెప్తున్నారమ్మా, ఏది నా నోరు తెరుస్తాను, వాసన చూడు, నా నోరు మట్టి వాసన వస్తే నన్ను కొట్టేయమ్మా అన్నాడంతే. అంటే అయితే ఏది నోరు తెరు అంది. నోరు తెరిచాడు. తీరా నోరు తెరిచేటప్పటికి ఆవిడ నోట్లోకి చూస్తే ఆ నోటి లోపల సమస్త బ్రహ్మాండములు ఆవిడికి దర్శనమయ్యాయి.
కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేర కయున్నదాననో యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత వీని ముఖస్తంభై అజండంబు ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్నది యశోదా రోజున. సమస్త బ్రహ్మాండములు ఆయన యందే ఉంటాయి. ఒక నువ్వు గింజ యందు సమస్త నువ్వులు గింజల యొక్క తత్వము ఉన్నట్టు. ఒక నువ్వు గింజ తీసి మీరు పాతారనుకోండి, అందులోంచి వచ్చిన నువ్వు చెట్టులోంచి ఇన్ని నువ్వులు వస్తాయి. ఇన్ని నువ్వులు మీరు పాతారనుకోండి, మళ్ళీ అన్ని నువ్వు చెట్లు వస్తాయి. అన్ని నువ్వు చెట్లలోంచి మళ్ళీ పాతారనుకోండి, అనంతమైన నువ్వుల రాశి వస్తుంది. ఇన్ని నువ్వుల రాశికి సంబంధించినటువంటి వ్యూహము ఒక నువ్వు గింజ ఎందే ఉన్నట్టు, మర్రి చెట్టు యొక్క వ్యూహము మర్రి విత్తనమునందున్నట్టు, సమస్త బ్రహ్మాండము చిన్నవాడిగా